హాయ్ హలో ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియో అంటే మనము వర్కింగ్ విత్ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఒక S3 బకెట్ యూజ్ చేసుకున్నాం. ఆ బకెట్ క్రియేట్ చేసుకున్నాం, దాన్ని ఎన్క్రిప్షన్ చేసుకోవాలి. డేటా సమ్ సెన్సిటివ్ డేటా ఉంది. ఆ డేటాని అబ్జెక్ట్లో స్టోర్ చేసుకున్నాం. అబ్జెక్ట్ స్టోర్ చేసుకున్నప్పుడు ఆ డేటాని మనం ఎన్క్రిప్ట్లో పెట్టుకొని సెక్యూర్గా పెట్టుకోవడానికి మనం S3 బకెట్లో యూజ్ చేసుకుంటాం. సో దానికోసం నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ చూసుకోండి. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఫర్ అమెజాన్ S3 బకెట్. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఫర్ అమెజాన్ S3 బకెట్ ఈజ్ ఏ ఫీచర్స్. ఇక్కడ ఎన్క్రిప్షన్ చేసుకోవడానికి S3 బకెట్ లో ఒక ఫీచర్ అనమాట. దట్ ఎన్క్రిప్ట్స్ అబ్జెక్ట్ స్టోర్ ఇన్ S3 యూజింగ్ ఎన్క్రిప్షన్. ఇక్కడ అబ్జెక్ట్ ని స్టోర్ చేసుకొని కూడా ఎన్క్రిప్షన్ చేసుకోవచ్చు. కీస్ మేనేజ్మెంట్ బై AWS. వెన్ యూ ఎనేబుల్ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్, ఇక్కడ ఎనేబుల్ చేసుకొని కూడా మనం ఎన్క్రిప్షన్ చేసుకోవచ్చు సర్వర్ ని. S3 ఎన్క్రిప్షన్ యువర్ అబ్జెక్ట్స్ బిఫోర్ సేవింగ్ దేమ్ టు డిస్క్ అండ్ డిక్రిప్ట్స్ దేమ్ వెన్ యూ డౌన్లోడ్ దెమ్. ఇక్కడ మనం ఎన్క్రిప్ట్ చేసుకున్న దాన్ని డిక్రిప్ట్ చేసుకొని కూడా మనం డేటా అనేది విజిబుల్ చేసుకోవచ్చు, ఆ డేటా అనేది సెక్యూర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు డెమో చూద్దాం ఒకటి. సో అమెజాన్ అకౌంట్ కావాలి నాకు, లాగిన్ అయ్యాను. సో నెక్స్ట్ S3 అని సెర్చ్ చేసిన. సో S3 అని సెర్చ్ చేసి S3ని క్లిక్ చేసుకోండి. S3 క్లిక్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఏ బకెట్ ఉంది కదా, క్రియేట్ ఏ బకెట్ క్లిక్ చేసుకో. క్రియేట్ ఏ బకెట్లో ఒక బకెట్ క్రియేట్ చేసుకో. మై ఐఫోన్ బకెట్ ఐఫోన్ బకెట్ ఐఫోన్ 2023 తీసుకో. ఏమైనా బకెట్ ఉంటే చూస్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ ఎనేబుల్ డిసేబుల్ పెట్టుకోవచ్చు, ఆ ఎనేబుల్ వరకు మనం బకెట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బకెట్ వర్షన్ ఏదైనా ఓల్డ్ న్యూ డేటా చెక్ చేసుకోవడం బకెట్ వర్షన్ ని ఎనేబుల్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏమైనా ట్యాగ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాగ్ ఏమి యాడ్ చేసుకుంటావు, నేమ్ అని ఇచ్చుకో. సో ఇక్కడ ఏంటంటే నాకు ఎన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది. సో నేమ్ ఇచ్చుకున్నా, వాల్యూ ఏమి ఇచ్చుకుంటున్నాను, నేను బకెట్ ఇచ్చుకుంటున్నాను. మై ఐఫోన్ బకెట్ నేమ్ ఇస్తున్నా. బకెట్ మై బకెట్ ఐఫోన్ 2023. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నేను ఎన్క్రిప్షన్ చేసుకోవాలనుకుంటున్నా. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అమెజాన్ S3 మేనేజర్ కి. ఇక్కడ దీన్ని ఇప్పుడు రియల్ టైంలో ఏది యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ చేసుకుంటాం అంటే డేటాని ఇక్కడ S3 అనేది యూజ్ చేసుకుంటాం రియల్ టైంలో. బట్ AWS ప్రొవైడ్ చేసిన S3ని మాత్రమే మనం ఇక్కడ రియల్ టైంలో యూజ్ చేసుకుంటాం. అలానే అండ్ సమ్ టైమ్ మనకి కీ మేనేజ్మెంట్ సర్వీస్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ లేయర్ ఉంది కదా, డ్యూయల్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. లేదా సర్వర్ కీ మేనేజ్మెంట్ సర్వీస్ యూజ్ చేసుకుంటాం. సో చూస్ యువర్. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా ఉంటుంది AWS S3 అని. సమ్ డిఫాల్ట్ గా క్రియేట్ చేసుకున్నాం. బకెట్ కి ఇక్కడ డిసేబుల్ పెట్టుకోవచ్చు, ఆర్ ఎనేబుల్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ ఎనేబుల్ పెట్టుకుంటాం ప్రజెంట్. సో క్రియేట్ ఏ బకెట్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నీకు బకెట్ నేమ్ యూనిక్ నేమ్ కాదంటుంది. ఇక్కడ అందుకు నేను ఒక 4 ఇచ్చుకొని లేదా 3 ఇచ్చుకొని యాడ్ చేసిన. ఇప్పుడు ఈ ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ లో ఒక 3ని యాడ్ చేసిన. ఇక్కడ నేను బకెట్ యూనిక్ అయితేనే మనకు బకెట్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ యూనిక్ కాకుంటే మనకు బకెట్ అనేది క్రియేట్ అవ్వదు. సో ఇక్కడ చూసుకుంటే సక్సెస్ఫుల్ గా మనకు బకెట్ అనేది క్రియేట్ అయింది. ఎన్క్రిప్షన్ చేసుకొని ఇక్కడ మనం సక్సెస్ఫుల్ గా కీ మేనేజ్ సర్వీస్ యూజ్ చేసుకున్నాం. మై ఐఫోన్ బకెట్ ఇది ఉంది కదా, ఈ బకెట్ క్లిక్ చేసుకొని ప్రాపర్టీస్కి వెళ్తే నువ్వు ఎన్క్రిప్షన్ చేసుకున్నావు కదా డేటాని, అది ఇక్కడ నీకు చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ ఏ చేసుకున్నావు, ఏ కీ మేనేజ్మెంట్ సర్వీస్ యూజ్ చేసుకున్నావు అని ఇక్కడ చూపిస్తుంది. ఈ మేనేజ్ సర్వీస్ యూజ్ చేసుకొని డేటాని ఎన్క్రిప్ట్ చేసుకోవడానికి మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటాం. దీన్ని సైడ్ ఎన్క్రిప్షన్ ఉంటాం. ఓకే. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలంటే గంటా 7 కోర్స్ ప్రొవైడ్ గురించి మా టీంని కలిసి ఉంటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.